హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై టీచింగ్ టాకీస్. సో ఈ క్లాస్లో మహాకవి శాస్త్రకార విభాగానికి చెందిన మరో కవి భాష గురించి మాట్లాడదాం. డిగ్రీ 6th సెమ్ సాంస్క్రిట్ సబ్జెక్ట్లో మహాకవులలో ఒక వ్యక్తి అయినటువంటి భాష గురించి. ఇది కూడా తప్పకుండా వచ్చే క్వశ్చనే. సో చూడండి, సాంస్క్రిట్ డ్రామాటిక్ లిటరేచర్ వాజ్ వెరీ యాన్సియంట్. తెలుగు కమ్ ఇంగ్లీష్లో వర్ణిస్తున్నా కాబట్టి తెలుగు వాళ్ళు నోట్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ వాళ్ళు ఇట్ని ఫాలో కావచ్చు. మీరు కూడా కొంచెం అక్కడక్కడ నేను షార్ట్ కట్లో రాస్తుంటా, అవన్నీ సెంటెన్స్ రూపంలో మీరు రాసుకోండి. సో సాంస్క్రిట్ డ్రామాటిక్ లిటరేచర్ వాజ్ వెరీ యాన్సియంట్. భారతదేశానికి చెందినటువంటి నాటక సాహిత్యం అనేది చాలా ప్రాచీనమైనది అని రాయండి. భాష వాజ్ అన్ యాన్సియంట్ డ్రామటిస్ట్. సో భాష అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన యాన్సియంట్ అంటే ప్రాచీనమైనటువంటి నాటకకర్త అని చెప్పేసి రాస్తాం. భాష ప్రాచీన భారతీయ నాటకకర్త అని రాయండి. రైట్. కాళిదాస మెన్షన్డ్ భాష ఇన్ హిజ్ మాలవికాగ్నిమిత్రం, హెన్స్ హీ బిలాంగ్స్ టు 100 BC. సో చూడండి, కాళిదాస ఎవరైతే ఉన్నారో ఆయన తన బుక్ అయినటువంటి తన గ్రంథమైనటువంటి మాలవికాగ్నిమిత్రంలో ఈ భాష గురించి స్మరించుకోవడం జరిగిందనమాట. కాబట్టి దీన్ని బట్టి ఏమని చెప్పొచ్చు, కాళిదాసు భాష పేరు తన బుక్కులో రాసిండు అని అంటే తనకంటే పూర్వీకుడై ఉండాలి కదా ఈ భాష. కాబట్టి దాన్ని బట్టి చెప్పొచ్చు అతను హెన్స్ హీ మీన్స్ ఇక్కడ భాష బిలాంగ్స్ టు 100 BC అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అంటే క్రీస్తు పూర్వం 100వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్తారన్నట్టు. తర్వాత ఇన్ 1906 మహామహోపాధ్యాయ టి గణపతి శాస్త్రి కంపైల్డ్ 13 plays of భాష అండ్ పబ్లిష్డ్ దెమ్ బై ద టైటిల్ భాష నాటక చక్రం. In 1906, Mahamahopādhyaya, a Keralian scholar he was, Mahamahopādhyaya T. Ganapati Shastri compiled means combined all 13 books of Bhasa, plays of Bhasa. So he compiled 13 plays of Bhasa and republished them by the title Bhasa Nataka Chakram. Okay. So T. Ganapati Shastri, who was a Mahamahopādhyaya and belongs to the Keralian, he compiled 13 books of 13 plays means dramas. So 13 plays of Bhasa and published by the name Bhasa Nataka Chakram. 1906వ సంవత్సరంలో మహామహోపాధ్యాయుడు కేరళ వాసి అయినటువంటి టి గణపతి శాస్త్రి భాష రచించినటువంటి 13 నాటకాలను భాష నాటక చక్రం పేరుతో ప్రచురించాడు అని తెలుగు వాళ్ళు రాయండి. ఎమాంగ్ విచ్ వాటిలో అంటే ఆయన ప్రచురించినటువంటి 13 6 మెటాఫోర్స్ బేస్డ్ ఆన్, మెటాఫోర్స్ అంటే రూపకాలు అంటారు, వాటిని నాటకాలు కూడా అనొచ్చు, మీరు ఇక్కడ డ్రామాస్ అనొచ్చు, లేకపోతే ప్లేస్ కూడా అనొచ్చు, నష్టం ఏం లేదు, ఏవి గుర్తుంటే అది. సో అమాంగ్ విచ్ 6 మెటాఫోర్స్ బేస్డ్ ఆన్ మహాభారత. వాటిలో 6 మహాభారతానికి సంబంధించి లేదా మహాభారతం ఆధారంగా రచించబడినటువంటి నాటకాలు అనమాట. అవి ఏవి అని అంటే, ఒకటేమో మధ్యమ వ్యాయోగ, తెలుగులోనే సేమ్ అట్నే రాస్తాం తెలుగులో కూడా. మధ్యమ వ్యాయోగం 1, పంచరాత్రం 2, తర్వాత దూతవాక్యం 3, నెక్స్ట్ దూత ఘటోత్కచం అండ్ కర్ణభారం అండ్ ఊరుభంగం అనేటువంటి 6 మహాభారతం ఆధారంగా రచించబడినటువంటి నాటకాలు. ఓకేనా. నెక్స్ట్ 2 plays వర్ బేస్డ్ ఆన్ రామాయణ. శ్రీమద్ రామాయణం ఆధారంగా చేసుకుని 2 నాటకాలు రాశాడు. అందులో ఒకదాని పేరు ప్రతిమా నాటకం. మీరు ఇంగ్లీష్లో రాసిన నష్టం లేదు, సాంస్క్రిట్లో రాస్తే కొంచెం బెటర్గా ఉంటుందని ఇట్లా రాసినాను. సో 2 plays 2 నాటకాలు మహాభారతం రామాయణం ఆధారంగా రచించబడినవి. వాటిలో ఒకటి ప్రతిమా నాటకం, రెండవది అభిషేక నాటకం. రైట్. తర్వాత 1 ఈజ్ బేస్డ్ ఆన్ శ్రీమద్ భాగవతం ఆధారంగా చేసుకొని ఒక నాటకాన్ని రూపొందించాడు ఆయన. దాని పేరు బాలచరితం. ఓకేనా. బాలచరితం అనే నాటకం శ్రీమద్ భాగవతం ఆధారంగా రచించబడింది అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ బేస్డ్ ఆన్ యాన్సియంట్ స్టోరీస్, ప్రాచీన కథలను ఆధారంగా చేసుకొని ఆయన 4 నాటకాలను రచించాడు. ప్రాచీన కథలను ఆధారంగా చేసుకొని, ఓకే, ప్రాచీన కథలను ఆధారంగా చేసుకొని 4 నాటకాలను రచించారు. వాటిలో మొదటిది ప్రతిజ్ఞ ఔగంధరాయణం, సెకండ్ స్వప్న వాసవదత్తం అండ్ థర్డ్ అవిమారకం అండ్ 4th one చారుదత్తం. ఈ 4 కూడా పూర్వానికి చెందినటువంటి కథల ఆధారంగా రచించబడినటువంటి నాటకాలు ఇవి. ఓకే. సో బేస్డ్ ఆన్ యాన్సియంట్ స్టోరీస్ హీ రోట్ ద బిలో 4 డ్రామాస్ అని రాయండి, వాటి పేర్లు ఇవన్నీ రాయండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడికి ఇంతకుముందు చెప్పిన మహాభారతం ఆధారంగా 6, ఇవి 2 7 8,
ఇది ఒకటి 9, ఇవి 4 13, మొత్తం 13 ఆయన టి గణపతి శాస్త్రి భాష నాటక చక్రం అనే పేరుతో ప్రచురించడం జరిగింది అనమాట. సో అన్నిట్లో ఇన్ ఆల్ హీస్ ప్లేస్ భాష యూజ్డ్ సింపుల్ వర్డ్స్ విచ్ ఆర్ ఈజీలీ అండర్స్టాండ్. సో ఆయన రాసినటువంటివి అన్ని కూడా చాలా చక్కగా అర్థవంతంగా అయ్యేటట్లు, ఉటిగా ఇట్లా చదవంగానే అర్థమయ్యేటట్లుగా అలంకారయుక్తంగా రాయడం జరిగింది. బై యూజింగ్ అలంకారాస్, అలంకారయుక్తంగా రచించడం జరిగింది అని చెప్పేసి రాయండి ఫ్రెండ్స్. ఇది భాషకు సంబంధించినటువంటి కవి పరిచయం. ఓకే, సో ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.